సో ఈ షెడ్యూల్ ప్లానింగ్ అనేది మీకు ఏ సిలబస్లో దొరకదు, ప్రాక్టికల్గా వాళ్ళు చేసే ప్రాసెస్లో ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు ఎలా చేస్తాము, ఎట్లా చేస్తే ఈజీ అవుతుంది, దానికి సంబంధించి ఒకసారి ప్లాన్ చేసుకుందాం. ఇది 2 రకాలుగా చేస్తాం. ఒకటి కొత్త వాళ్ళు, 2 స్టార్స్. కొత్త వాళ్ళతో చేస్తే ఏంటి అడ్వాంటేజు, మొత్తం డేట్స్ మన చేతుల్లో ఉంటాయి. నేను ఎప్పుడు రమ్మంటే వాళ్ళు అప్పుడు రావాలి, నేను ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, నేనేం చేయమంటే అది చెయ్యాలి. బడ్జెట్తో సంబంధం కాదు, ఇక్కడ మనం వర్క్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం. కొత్త వాళ్ళతో చేస్తే అసలు డబ్బులు లేకుండా చేయలేంగా. బడ్జెట్ అనేది ఆర్టిస్ట్కి పే చేసేది, టెక్నికల్గా పే చేసేది, ఇవన్నీ నేనేం చేద్దాం అనుకుంటున్న దాన్ని బట్టి కామన్. బట్ ఇక్కడ చేసే ఆర్టిస్టులను బట్టి మనం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది ఇది 2 రకాలు అనుకున్నాం. ఒకటి న్యూ టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కొత్త వాళ్ళు అయితే ఏం చేస్తాం, అదే స్టార్స్ అయితే ఏం చేస్తాం. ఈ 2 రకాల బడ్జెట్స్ ఎట్లా చేసుకోవాలో చెప్తా. అయితే ఈ షెడ్యూల్ ప్లానింగ్ చేసే ముందు మనం 12 చార్ట్స్ రాసుకున్నాం కదా, అడిషనల్గా ఇంకా కొన్ని ప్రాసెస్ ఆఫ్ చార్ట్స్ ప్లాన్ చేసుకుంటాం. వాటిని కాంబినేషన్ చార్ట్స్ అంటాం. మేజర్గా మనకు 3 క్యారెక్టర్లు ఉంటాయి కదా, హీరో, హీరోయిన్, విలన్. మొత్తం సినిమాలో హీరోకి ఎన్ని సీన్లు ఉన్నాయి. మనం నిన్న క్యాస్టింగ్ చార్ట్ క్యారెక్టర్ వైజ్ రాసుకున్నాం, దాంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు దాంతోపాటు అడిషనల్గా మనం ఏం చేస్తాము, ఈ కాంబినేషన్ చార్ట్స్ స్టార్ట్ చేస్తాం. హీరో విడిగా ఇండివిజువల్గా ఉన్న సీన్లు ఎన్ని, మొత్తం సినిమాలో దాదాపుగా ఒక 20 సీన్లు ఉన్నాయి అనుకుందాం. హీరోయిన్ ఇండివిజువల్గా ఉన్న సీన్లు ఎన్ని ఉన్నాయి, ఒక 10 సీన్లు ఉన్నాయి అనుకుందాం. విలన్ ఇండివిజువల్గా ఉన్న సీన్లు ఎన్ని ఉన్నాయి, ఒక 15 సీన్లు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఎన్నైనా సీన్లు, 20 10 30 45 సీన్లు అయినాయి. ఒక 70 సీన్లు అంటే ఇంకా మనకి దాదాపుగా ఒక 30 సీన్స్ దాకా ఉన్నాయి, రైట్. అందులో హీరో హీరోయిన్ కాంబినేషన్లో ఎన్ని సీన్లు ఉన్నాయి, ఒక 10 ఉన్నాయి అనుకుందాం. హీరో విలన్ కాంబినేషన్లో ఎన్ని ఉన్నాయి, విలన్ కూడా వీళ్ళ ఫ్యామిలీయో లేకపోతే ఇట్లాంటి పార్టో అయితే ఎక్కువ ఉంటాయి. కాదు వాడి ట్రాక్ వేరు వీళ్ళ ట్రాక్ వేరు అనుకున్నప్పుడు తగ్గుతాయి. అలా చెక్ చేసుకుంటే ఒక 5 సీన్లు ఉన్నాయి అనుకుందాం. హీరోయిన్ విలను కాంబినేషన్లో ఎన్ని ఉన్నాయి, ఒక 4 సీన్లు ఉన్నాయి అనుకుందాం. ఎన్ని అయినాయి, 20 10 30 10 40 45 45 ఉన్నాయి, 50 10 60 64 అయినాయి. వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్న సీన్లు ఎన్ని ఉన్నాయి, ఒక 5 సీన్లు ఉన్నాయి అనుకుందాం. మొత్తం నాయి ఒక 73 సీన్లు అనుకుందాం. ఎన్నైనా ఇవి 69. నాలుగు సీన్ అంతే కదా, ఒక 4 సీన్లు మిగిలినాయి. అంటే హీరో కానీ హీరోయిన్ కానీ విలన్ కానీ లేకుండా వేరే క్యారెక్టర్స్ కాంబినేషన్లో ఒక 4 సీన్లు ఉన్నాయని అర్థం. కెమెరాని ఒక బేస్ మీద కానీ ట్రైపాడ్ మీద కానీ ఫిక్స్ చేసుకొని దీన్ని హెడ్ ఆఫ్ ది కెమెరా అంటున్నాం. దీన్ని మూవ్ చేస్తే దాన్ని మనం స్టిల్ టు మూమెంట్ అంటాం. టోటల్గా ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా కెమెరాని మూవ్ చేశాడు. టోటల్గా కెమెరాని మూవ్ చేస్తే దాన్ని టోటల్ కెమెరా మూమెంట్ లేదా మూమెంట్ టు మూమెంట్ అంటాము. దీంట్లో ఒక 3 ఉంటాయి, పాన్, టిల్ట్, డయాగ్నల్. పాను, టిల్టు, డయాగ్నల్ 3 రకాలు ఉంటాయి. మహేష్ వెళ్ళిపోతానని చెప్పాడా, మహేష్ వెళ్ళిపోతానేమని అన్నాడా, మహేష్ చెప్పలే కదా. ఫిక్స్ చెయ్యి, కొంచెం అటు పెట్టుకో. అదే ఫోన్ వచ్చింది విన్నా. చాలు.
డయాగ్నల్. ప్యాన్ అంటే హారిజెంటల్ మూమెంట్ ఆఫ్ ది కెమెరా. కెమెరాని దీనికి కనెక్ట్ చేయి. ప్యాన్ చేయి. ఇప్పుడు దాన్ని ప్యానింగ్ అంటున్నాం, అటు ఇటు. ఇది ప్యాన్ రైట్, ప్యాన్ లెఫ్ట్. కెమెరాని రైట్ వైపు టర్న్ చేస్తే ప్యాన్ రైట్ అంటాము, లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే ప్యాన్ లెఫ్ట్ అంటాము. ఎందుకు చేయాలి? వై వీ నీడ్ టు ప్యాన్? ఫాలో ది సబ్జెక్ట్ కావచ్చు, తర్వాత టు యాడ్ ది బ్యాక్గ్రౌండ్ కావచ్చు, టు యాడ్ ది సబ్జెక్ట్స్ కావచ్చు, టు కౌంట్ ది సబ్జెక్ట్స్ కావచ్చు, టు మూవ్ ది సబ్జెక్ట్ కావచ్చు. వీటన్నిటి కోసం మనం టు షో ది హారిజెంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ది టూ ఆబ్జెక్ట్స్, హారిజెంటల్ రిలేషన్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్, వీటన్నిటి కోసం మనం ప్యాన్ చేస్తాము. అంటే ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, అక్కడ ఒకళ్ళు ఉన్నారు, ఈ కొండ మీద ఒకళ్ళు ఉన్నారు, ఆ కొండ మీద ఒకళ్ళు ఉన్నారు, చూపిస్తున్నాను. వీళ్ళిద్దరి మధ్యలో ఇంత దూరం ఉంది, చూపిస్తున్నాను. దాన్ని మనం ప్యాన్ అంటున్నాం. అది రైటా లెఫ్టా బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. టిల్ట్ అంటే వర్టికల్ మూమెంట్ ఆఫ్ ది కెమెరా. ఒక హైట్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం, తర్వాత వర్టికల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం, డిస్టెన్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఇన్ వర్టికల్ చూపించడం కోసం, టు యాడ్ ది హైట్, దానికోసం మనం టిల్ట్ చేస్తాము. నెక్స్ట్ డయాగ్నల్. డయాగ్నల్ అంటే పాను టిల్టు కలిపి చేస్తే డయాగ్నల్ అంటాం. నెక్స్ట్ గింబల్. ఈ మధ్యకాలంలో డ్రోన్ ఒకటి, గింబల్ ఒకటి బాగా ఎక్కువ యూస్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఈ ట్రాక్ అండ్ ట్రాలీలు, ఈ షాట్లు, ఇవన్నీ కూడా గింబల్లో వాడేస్తున్నాం. గింబల్ అనేది ఏంటంటే ఒక రకంగా ఇది కూడా స్టడీ కామ్ లాంటిదే. పర్ఫెక్ట్గా యాంగిల్ అవన్నీ ఫిక్స్ చేసి ఉంటాము. దాంతోపాటు ఆబ్జెక్టివ్ ఇమేజ్ సెన్సార్ ఉంటుంది దాంట్లో. మనం ఇలా తిప్పినా ఎలా తిప్పినా పర్ఫెక్ట్గా మూవ్ అయ్యి సెట్ అయిపోయి ఉంటుంది, జర్క్ రాదు. ఇందులో యూనిపోల్ గింబలు, డైపోల్ గింబల్ అని రెండు ఉంటాయి. యూనిపోల్ గింబల్ అంటే ఇది, డైపోల్ గింబల్ అంటే ఇవి. సో యూనిపోల్ గింబల్ అంటే ఒక కింద ఒకటి ఉంటుంది, దాంతో నేను ఆపరేట్ చేస్తా. అది ఆపరేట్ చేస్తే ఎలా ఉంటుందంటే, ఇలా పట్టుకున్నాను, కెమెరా ఇలా ఉంటుంది, నేను ఇలా అన్నా కెమెరా ఇలాగే ఉంటుంది, ఇలా అన్నా కెమెరా ఇలా ఉంటుంది, ఇలా అన్నా కెమెరా ఇలా ఉంటుంది, ఇలా అన్నా కెమెరా మారదు. గింబల్ యూజ్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఇలా పోల్ పట్టుకున్నా, ఇలా పైకి ఇలా అన్నాను అనుకోండి, మామూలుగా అయితే ఏమవుతుంది, కెమెరా ఇలా రావాలి, రాదు, ఇలాగే ఉంటుంది. నేను ఇలా తిప్పాను, అయినా కెమెరా ఇలాగే ఉంటుంది. ఇలా తిప్పినా ఎలా తిప్పినా ఆ కెమెరా ఫేస్ అలాగే ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో దాన్ని పర్ఫెక్ట్గా మనం సెట్ చేసుకుంటాం, జర్క్ రాదు. ఈ డైపోల్ అనుకోండి, పట్టుకొని పరిగెడతాం, దూకుతారు, కారులో నుంచి దూకుతాము, ఇంకా రకరకాలుగా పైకి ఎక్కుతారు, దిగుతారు, ఏది చేసినా కానీ జర్క్ రాకుండా పర్ఫెక్ట్గా వాడతాం. ఫోకస్. ఫోకస్ అంటే ఏంటి? కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఏ పర్టికులర్ పాయింట్, దాన్ని మనం ఫోకస్ అంటాం. సినిమాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోకస్ని వాడతాం. డిఫరెంట్ పర్పసెస్ కోసం వాడతాం. దీన్ని డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ని కలిపి చెప్తాం. 3 డైమెన్షనల్ ఫ్రేమ్. మనకి మామూలుగా ఫ్రేమ్ 2 డైమెన్షనల్ ఉంటుంది కదా, దీన్ని మనం 3 డైమెన్షనల్ ఫ్రేమ్ అంటాం. దీంట్లో మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం,
రైట్. ఇది ఆబ్జెక్ట్ లైన్. ఓకే, ఇది ఫోర్గ్రౌండ్ లైన్, ఇది బ్యాక్గ్రౌండ్ లైన్. ఇది ఫోర్గ్రౌండ్, ఇది బ్యాక్గ్రౌండ్. ఓకే, బ్లాకింగ్ అంటే షూటింగ్ చేసే టైంలో మొత్తం సీన్లో ఎన్ని షాట్స్ ఉన్నాయి, ఈ షాట్స్ అన్నీ కెమెరా పొజిషన్స్ ఎక్కడెక్కడ పెట్టి షూట్ చేస్తాము వాటన్నిటిని మినిమైజ్ చేసుకొని టైమ్ ఆఫ్ ది షూటింగ్ కంప్రెస్ చేసుకోవడం కోసం చేసే ప్లానింగ్ని మనం బ్లాకింగ్ అంటాం. బ్లాక్ అంటే ఒక స్పెసిఫిక్ ఏరియా, ఒకవైపు నుంచి కనబడే షాట్స్ అన్నీ ఒకసారి తీసేయడానికి ట్రై చేస్తాము, ఇంకోవైపు నుంచి కనబడే షాట్స్ అన్నీ ఇంకోవైపు తీయడానికి ట్రై చేస్తాం. ఎందుకని? ఒకసారి కెమెరా ఇక్కడ పెట్టా షూట్ చేసాం, మళ్ళీ కెమెరా ఇక్కడ పెట్టా షూట్ చేసాం, మళ్ళీ ప్రతిసారి ఒకసారి షిఫ్టింగ్ చేస్తే మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి ఒక్కొక్కసారి 5 to 6 అవర్స్ లైటింగ్ చేంజ్ వాటికి పోతుంది. ఇప్పుడు ఇక్కడ 2 లైట్లు పెట్టామనుకోండి, ఈ లైట్లు మొత్తం తీసి సెటప్ మార్చి అటువైపు పెట్టి ఆ లైట్ అంతా సెటప్ అంతా అటు మార్చుకొని స్టాండ్స్ ఇక్కడ ఉండే మొత్తం చెత్త ఇవన్నీ తీసి అటు పెట్టి ఇవన్నీ చేసేసరికి ఏమవుతుంది? టైము టపా టపా పటా. ఇప్పుడు మనకు ఎట్లా పరిగెడుతుంది టైము? పొద్దుటి నుంచి ఇప్పటికి ఉరుకుతూనే ఉంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ షిఫ్టింగ్లకే మనకు బోల్డ్ అంత టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని ఏం చేస్తాము, ఒకవైపు నుంచి ఉన్న షార్ట్స్ అన్నీ తీసేస్తే ప్రతిసారి షిఫ్టింగ్కి సంబంధించిన అరగంట తగ్గితే ఏమవుతుంది? బోల్డ్ అంత టైం మనకి సేవ్ అవుతుంది. దానికోసమని మనం ఒకవైపు నుంచి కనపడే షార్ట్స్ అన్నీ ఒకసారి తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఇది మన గ్రౌండ్ ప్లాన్ అంటాం. అంటే నా సెట్ యొక్క టాప్ వ్యూని నేను గ్రౌండ్ ప్లాన్ అంటాం. సో ఇది నా లొకేషన్లో ఇక్కడ మెట్లు ఉన్నాయి, పైన కారిడార్ ఉంది, కారిడార్ ఎడ్జ్లో ఒక టేబుల్, దాని వెనక ఒక చైర్ ఉంది, ఇక్కడ ఒక డోర్ ఉంది, డోర్ వెనక ఒక చైర్ ఉంది, మన టేబుల్ ఉంది, దాని వెనక ఒక చైర్ ఉంది, ముందు 2 చైర్లు ఉన్నాయి, ఒక సోఫా సెట్ ఉంది, దాని ముందు ఒక టీపాయి, 2 చైర్లు ఉన్నాయి, ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది, లోపలికి ఒక వాష్రూమ్ ఉంది, లోపల ఇంకొక క్యాబిన్ ఉంది, అక్కడ స్టోర్ రూమ్ ఉంది, స్టోర్ రూమ్ దగ్గర ఒక స్టూల్ ఉంది, స్టూల్ మీద ఒక వాచ్మెన్ ఉన్నాడు. ఉండాలి, రైట్. ఫస్ట్ అందరికంటే ముందు అటెండర్ వచ్చాడు, తలుపులు ఓపెన్ చేశాడు, లోపలికి వెళ్ళాడు, ఇదంతా క్లీన్ చేశాడు, ఇక్కడ వెళ్ళి కూర్చున్నాడు. నెక్స్ట్ రిసెప్షనిస్ట్ వచ్చాడు, ఇక్కడికి వెళ్ళాడు, సంతకం పెట్టాడు, ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. తర్వాత క్లర్క్ వచ్చాడు, ఇక్కడికి వెళ్ళాడు, ఇక్కడ కూర్చున్నాడు. తర్వాత క్లయింట్ 1 వచ్చాడు, వీడితో మాట్లాడాడు, ఇక్కడ వెళ్ళి కూర్చున్నాడు. తర్వాత క్లయింట్ 2 వచ్చాడు, ఇక్కడ కూర్చున్నాడు. బాస్ వచ్చాడు, వీళ్ళు హలో హలో అంటున్నారు, లోపలికి వెళ్ళాడు, ఇక్కడ కూర్చున్నాడు. తర్వాత ఇంకొక క్లయింట్ వచ్చాడు, వీడితో మాట్లాడతాడు, ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు వీడు చెప్పాడు, ఒకడు లోపలికి వెళ్ళాడు, ఇక్కడ కూర్చున్నాడు, మాట్లాడాడు, బయటికి వెళ్ళిపోయాడు. 2వ వాడు లోపలికి వెళ్ళాడు, బయటికి వెళ్ళిపోయాడు. 3వ వాడు లోపలికి వెళ్ళాడు, బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత బాస్ వెళ్ళాడు, తర్వాత వీడు వెళ్ళాడు, తర్వాత క్లర్క్ అటెండర్ వెళ్ళిపోయాడు. ఇది నా సీన్, మొత్తం సీను, రైట్. ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్లోకి వెళ్ళాలి. ప్రొడక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ మనకి మేజర్గా యాక్టర్సు, సినిమాటోగ్రాఫరు, ఈ 2 డిపార్ట్మెంట్లు మనం హ్యాండిల్ చేయాల్సిన ప్రాసెస్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ రెండిటికి కంబైన్డ్గా మనం మాట్లాడుకోవాల్సింది స్క్రిప్ట్. ఇంతసేపు షాట్ అంటే ఏంటి, సీన్ ఏంటి, సీన్కు షాట్కు తేడా ఏంటి, షాట్కు టేక్కు తేడా ఏంటి, అసలు ఎట్లా డివిజన్ చేసుకోవాలి, షాట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకోవాలి, ఇవన్నీ అసలు సినిమాటోగ్రాఫర్ చేయాలా డైరెక్టర్ చేయాలని చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. షార్ట్ డివిజన్ సినిమాటోగ్రాఫర్ చేస్తాడు కాదు, షార్ట్ డివిజన్ డైరెక్టరే చేయవలెను. నాకు స్క్రిప్టులో నేను ఏది హైలైట్ చేయాలనుకుంటున్నాను, ఏది ఎస్టాబ్లిష్ చేద్దామనుకుంటున్నాను నాకు తెలుసు, సినిమాటోగ్రాఫర్కి ఏం తెలుసు కదా. సో నేనే వర్క్ చేసుకోవాలి. కావాలంటే నాకు కొంచెం అవసరం అనుకుంటే వాళ్ళ హెల్ప్ తీసుకుంటాం. ఎప్పుడు నాకు తెలియకపోతే, నాకు తెలుసు అనుకోండి, నో నీడ్, నేను ఇది చెప్తున్నా చెయ్యి అంట, రైట్.
సో ఫస్ట్ స్క్రిప్ట్. నిన్న మనం ఒక 20 సార్లు 30 సార్లు స్క్రిప్ట్ చదవాలేను. మీరు ఎంత ఎక్కువ సార్లు స్క్రిప్ట్ చదివితే, ఎంత ఎక్కువ స్క్రిప్ట్ని అర్థం చేసుకుంటే సినిమా అంత కంఫర్టబుల్గా చేస్తాం డైరెక్టర్గా. రైట్? ఫ్రేమ్ అన్నా స్టిల్ అన్నా ఒకటే, కానీ టెక్నికల్గా ఫ్రేమ్ అనాలి. బట్ మన గుర్తుపెట్టుకోవడం కోసం, మనం అర్థం చేసుకోవడం కోసం స్టిల్ అని పెట్టుకున్నాం. రైట్? బ్రాకెట్లో ఫ్రేమ్ అని రాసుకుంటాం. ఫ్రేమ్ అన్నా అంతే కదా, ఫిక్స్డ్. రైట్? మొత్తం మన కథ ఇక్కడ స్టార్ట్ అయింది. సినిమా అనేది మూమెంటా స్టిల్లా? మూమెంట్ అనేవాళ్ళు చేయొద్దండి. మూవీ 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 అంటున్నాం కదా, మూవీయా స్టిల్లా? అసలు స్టిల్లే, మూమెంట్ కాదు, స్టిల్లే. అదేంటి మరి చూస్తున్నాం కదా మూమెంట్ అంటే, దట్ ఈజ్ ఇల్యూజన్ ఆఫ్ ది మూమెంట్, ఇట్ ఈజ్ నాట్ మూమెంట్. మన కంటికి ఒక లక్షణం ఉంటుంది, దాన్ని పర్సిస్టెన్స్ ఆఫ్ ది ఐ అంటాం. అంటే 1/24 సెకండ్ దీనికంటే స్పీడ్గా కదిలే వాటిని కన్ను పట్టుకోలేదు. మనం చిన్నప్పుడు ఒకవైపు పంజరం బొమ్మ, ఇంకోవైపు చిలక బొమ్మ పెట్టి ఇలా గిర్ర అని తిప్పితే ఏమవుతుంది? ఈ పంజరంలోకి చిలక వెళ్ళిపోయింది కదా. ఎందుకు వెళ్ళిపోయింది అంటే, ఆ స్పీడ్కి మన కన్ను ఆ రెండిటి మధ్యలో ఉండే తేడాను పట్టుకోలేకపోయింది. దీన్ని మనం పర్సిస్టెన్స్ ఆఫ్ ది ఐ అంటాం. సో దానివల్ల మనం కెమెరాలో వేగంగా ఫ్రేమ్లను కదిలించడం వల్ల మూమెంట్ అనిపిస్తుంది తప్ప అది మూమెంట్ కాదు. ఏం చేస్తున్నా నేను? ఇక్కడ ఒక ఫోటో తీసా, ఇక్కడ ఒక ఫోటో తీసా, ఇక్కడ ఫోటో తీసా, ఇక్కడ ఫోటో విడివిడి ఫోటోలు తీసి వాటన్నిటినీ ఒకసారి కంటిన్యూగా మూవ్ చేయడం వల్ల నాకు ఇలాంటి మూమెంట్ ఫీలింగ్ కలిగింది అంతే. మనం ఇట్లా బొమ్మలు వరుసగా వేసే డ్రర్ అంటే ఏమవుతుంది? పక్కకి వెళ్ళిపోతున్నాడు, పక్కకి వెళ్తున్నాయి అవి. యాక్చువల్గా ఒక పేజీలో ఇక్కడున్నాడు, ఇంకో పేజీలో ఇక్కడున్నాడు, ఇంకో పేజీలో ఇక్కడున్నాడు, ఇంకో పేజీలో ఇక్కడున్నాడు, ఇంకో పేజీలో ఇక్కడున్నాడు, మొత్తం ఇలా అన్నప్పుడు డిట్ అని పక్కకి వెళ్ళింది కదా. అదే భ్రాంతి మనము సినిమా చేస్తూ ప్రేక్షకులకు కలగజేస్తున్నాం. క్లియర్? షార్ట్ అంటే కాంబినేషన్ ఆఫ్ స్టిల్స్. కొన్ని స్టిల్స్ కాంబినేషన్ అయితే షార్ట్ అంటున్నాం. ఇది టెక్నికల్గా. మరి డెఫినేషన్ తీసుకుంటే, ఒక యాక్టివిటీ అన్ఇంటరప్టెడ్గా ఒక ప్లేస్ వరకు వెళ్ళితే దాన్ని మనం షార్ట్ అంటాం. అన్ఇంటరప్టెడ్ యాక్టివిటీ అంటే నేను ఫ్రేములో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చూపిందాం అనుకుంటున్నాను. నా స్క్రిప్ట్లో ఇగో ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ దాకా నేను చూపిద్దాం అనుకుంటున్నాను అని ఒక ప్లాన్ చేసుకుంటా. ఈ ముక్కను నేను పేపర్ మీద ఉంటే షార్ట్ అంట. దాన్నే నేను కెమెరాలోకి తీసుకుంటే టేక్ అంటాము. టేకు ఓకే, టేక్ 1, టేక్ 2, టేక్ 3, టేక్ 4 అంటాం. షార్ట్ ఒకటే ఉంటుంది. దాన్ని నేను ఎన్నిసార్లు షూట్ చేస్తే రిపీటెడ్గా అన్ని టేకులు అవుతాయి. దాంట్లో నేను ఫైనల్గా నాకు బాగుంది అనుకున్న టేకుని ఎడిటింగ్ కోసం తీసుకుంటా. రైట్? సెకండ్ ప్లేస్ ఏంటి? షార్ట్. స్క్రిప్టులో ఒక పార్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కెమెరా స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసే వరకు మనం ఏదైతే క్యాప్చర్ చేస్తున్నామో అది పేపర్ మీద ఉంటే షార్టు, కెమెరాలోకి వచ్చినప్పుడు టేక్. ఇందులో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? క్లియర్? కాంబినేషన్ ఆఫ్ షార్ట్స్ సీన్ అంటాం. కొన్ని షార్ట్స్ కలిస్తే సీన్ అవుతుంది. ఇది టెక్నికల్. మళ్ళీ డెఫినేషన్కి వెళ్తే, నిన్న మనం మాట్లాడుకున్నాం సీన్ అంటే ఏమనుకున్నాం? కంటిన్యూ, గట్టిగా చెప్పండి. గుడ్. 3 యూనిటీస్: యూనిటీ ఆఫ్ టైం, యూనిటీ ఆఫ్ ప్లేస్, యూనిటీ ఆఫ్ యాక్షన్. ఈ 3 మారితే సీన్ మారిపోతుంది. ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం, ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. 2 ఒకటేనా?
కాదుగా, అది నిన్న, ఇది ఇవాళ, వేరే సీన్ ఇది. నిన్న క్లాస్ చెప్పుకున్నాం, అయిపోయింది. పనిగారు ఒక ఇంటరాక్షన్ సెషన్ చేశారు, అది వేరే సీన్. తర్వాత కేక్ కొయ్యమన్నారు, అది వేరే సీన్. తర్వాత అందరం కబుర్లు చెప్పుకున్నాం, ఫోటోలు దిగాం, అది వేరే సీన్. ఎందుకని? యాక్టివిటీస్ మారుతూ వచ్చాయి. రైట్? ప్లేస్ ఒక్కటే, ప్లేస్ మారలా, యాక్టివిటీస్ మారాయి, టైం మారింది. సీన్ ఏ బి సి అంటాం, ఒకే లొకేషన్ కాబట్టి సీన్ ఏ బి సి అని రాసుకుంటాం. లొకేషన్ మారితే వేరే నెంబర్ ఇస్తాం. ఇప్పుడు సీన్ నెంబర్ 1 కింద మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సీన్ నెంబర్ 2 ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. 2A పని ప్రకాష్ గారి క్లాసు, 2B కేక్ కటింగు, 2C ఫోటో సెషను, 3 కిందికి వెళ్ళిపోయాం, బయటికి వెళ్ళిపోయాం. అక్కడ బయట టాటా బై బై నేను చెప్పాను, మీరు వెళ్ళిపోయారు, మేము అందరం వెళ్ళిపోయాం. 3 మీరు ఇంటికి వెళ్ళారు. సీన్ 4 పడుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచారు. సీన్ 5. సో టోటల్గా లొకేషను, టైము, యాక్టివిటీ అన్నీ మారిపోతే టోటల్గా మారిపోతుంది. దాంట్లో కొన్నిసార్లు ఇప్పుడు నిన్న ఇవాళ ఒకటే లొకేషన్ కదా, మరి సేమ్ అనొచ్చా? ఏబీసీ వేయొచ్చా? వేయకూడదు. ఎందుకని? ఆ సీక్వెన్స్ వేరు, ఈ సీక్వెన్స్ వేరు, పూర్తిగా క్వైట్ చేంజ్ ఉంది. అందుకని నిన్న ఇదే ప్లేస్ కదా, ఇవాళ కూడా ఇదే ప్లేస్ కదా అంటే వేయకూడదు, వేరే నెంబర్ వేయవలెను. ఇందులో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? ఒక్కొక్కళ్ళు జరగచ్చు. మొత్తం సినిమా అంతా ఒక చోట జరగచ్చు. అందుకే చెప్తున్నాం కదా, సీన్ యాక్టివిటీ మారుతాయి. ఇప్పుడు రాజుగారి గది సినిమా ఉంది, రాజుగారి గది మొత్తం ఒకటే లొకేషన్, దాంట్లో సబ్ లొకేషన్స్ ఉన్నాయి. బాత్రూమ్ ఉంది, హాల్ ఉంది, రాజుగారి గది ఉంది, డిఫరెంట్ లొకేషన్స్. యాక్టివిటీ కూడా పెద్దగా మారదు. ఇప్పుడు నిన్న కంటిన్యూషన్, లొకేషన్ అక్కడే ఉంది, యాక్టివిటీ కూడా కంటిన్యూషన్. నేను వచ్చాను, పని గారిని ఇంట్రడ్యూస్ చేశాను, పని గారు కంటిన్యూ చేశారు, మళ్ళీ వచ్చాము, ఇక్కడే టైం అవుతుంది కాబట్టి మనం ఏబీసీలు వేసుకున్నాం అంతే. మధ్యలో టీ తాగడానికి వెళ్ళారు, అది వేరే లొకేషన్. దాంట్లో ఇప్పుడు పొద్దున మనం ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఏ, అది బి, మళ్ళీ సి. క్లియర్? సీక్వెన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ సీన్స్. ఎన్ని సీన్లు అయితే ఒక సీక్వెన్సు? 2, కొన్ని 3, 4, 10. రూల్ ఏం లేదుగా. ఇన్ని అని ఎట్లా చెప్తాము? దానికి ఏం చేస్తున్నాము? ఒకే ఊహతో కూడిన దృశ్యముల సముదాయము. అంటే ఇప్పుడు ఈ వర్క్షాప్ ఉంది, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకునేంత వరకు టోటల్ ఒక సీక్వెన్స్. దీనికి సంబంధించినవే అన్ని సీన్లు. కాస్ట్యూమ్స్ మారైనా, లొకేషన్లు కింద కావచ్చు, అక్కడ కావచ్చు, ఎక్కడైనా మొత్తం టోటల్ సీక్వెన్స్ అంతా దేనికి సంబంధించింది? ఒక 2 days ఫిలిం డైరెక్షన్ వర్క్షాపు షాప్లో జరిగిన దానికి సంబంధించిన సీక్వెన్స్. నేను ఒక సినిమా షూట్ చేస్తున్నా, ఎన్ని సీక్వెన్సులు ఉండొచ్చు? నేను సినిమా సెలెక్ట్ చేసుకున్నాను, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా చేస్తున్నాను, ఒక సీక్వెన్స్. షూటింగ్కి వెళ్ళాను, షూటింగ్ అంతా ప్రాసెస్ నడుస్తుంది, ఒక సీక్వెన్స్. షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ చేశాను, ఒక సీక్వెన్స్. దాన్ని రిలీజ్కి సంబంధించిన మార్కెటింగ్ చేసుకున్నాను, ఇంకో సీక్వెన్స్. సినిమా రిలీజ్ అయింది. బాహుబలి సినిమా ఉందనుకుందాం, ఎన్ని సీక్వెన్సులు ఉన్నాయి? ఫస్ట్ పైనుంచి కిందికి వచ్చింది, పిల్లాడిని ఇచ్చింది, వెళ్ళిపోయింది, ఒక సీక్వెన్స్ అయిపోయింది. ఇప్పుడు రెండో సీక్వెన్స్, శివుడు పైకి వెళ్ళడానికి చేసే ప్రయత్నం. పైకి వెళ్ళాడు, రెండో సీక్వెన్స్ అయిపోయింది. పైకి వెళ్ళిన తర్వాత తమన్నాతో పరిచయం దగ్గర నుంచి, తమన్నా దగ్గర నుంచి మళ్ళీ మాహిష్మతికి బయలుదేరేంత వరకు ఒక సీక్వెన్స్. బయలుదేరిన తర్వాత అక్కడ దేవసేనని తీసుకొని బయలుదేరేంత వరకు ఒక సీక్వెన్స్. బయలుదేరిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ చెప్పడం వరకు ఒక సీక్వెన్స్. ఫ్లాష్ బ్యాక్లో మళ్ళీ సీక్వెన్సెస్. ఏదైనా సీక్వెన్స్లో పార్ట్ కదా. కొన్నిసార్లు దాన్ని విడిగా సీక్వెన్స్ చేసుకునేంత పెద్దగా ఉందనుకోండి, డిఫరెంట్ సీక్వెన్స్ అంటాం. క్లియర్? ఇందులో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? రైట్.
న్యూ ఎక్స్ప్రెషన్ లేదా చేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అక్కడ నేను బ్రేక్ చేస్తాను. ఏం చేస్తున్నా? కొత్తది కావాలి ప్రేక్షకుడికి, కొత్తది చెప్పాలి, కొత్త ఎమోషన్ చెప్పాలి, కొత్త ఎక్స్ప్రెషన్ చెప్పాలి. అడే పెట్టుకొని కూర్చుంటే ఎంతసేపు రా? ఎమోషన్ మారదా? ఏడుస్తున్నాడు 2 నిమిషాలు ఏడ్చాడు, 3 నిమిషాలు ఏడ్చాడు, 4 నిమిషాలు ఏడ్చాడు, 5 నిమిషాలు, ఏమనిపిస్తుంది? ఎంతసేపు ఏడుస్తావురా బాబు, అమ్మ వదిలేరా మమ్మల్ని అనిపిస్తుంది కదా. కట్ చేసుకొని దాని తాలూకు రియాక్షన్ ఇంకొకళ్ళు ఏడవచ్చు, ఇది వేరే ఎక్స్ప్రెషన్ లేదా చేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. వీడు ఏడ్చినంతే వీడికి కొలతలు కొలిసి ఏడవడుగా, వీడు ఇంకో రకంగా ఏడుస్తాడు, ఇంకో పద్ధతిలో ఏడుస్తాడు, ఇంకో కొంచెం ఎక్కువనో తక్కువనో ఏడుస్తాడు. వీడు ఏడుస్తాడు, వాడు ఏడుస్తాడు. ఈ చేంజ్ ఓవర్ కావాలి ప్రేక్షకుడికి, అంతే కదా. ఎక్స్ప్రెషన్ ప్రతి హ్యూమన్ బీయింగ్కి వాడి ఓన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఓన్ స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆ చేంజ్ ఓవర్స్ కావాలి, దానికోసం నేను చేంజ్ చేస్తాను. సినిమాటోగ్రఫీలో పార్ట్గా మనకి తెలియాల్సినవి ఏమేంటి? ఒక డైరెక్టర్గా నాకేం తెలియాలి? కెమెరా డిస్టెన్స్, కెమెరా మూమెంట్, కెమెరా వ్యూ పాయింట్, లెన్స్, చాలా ఉంటుంది సినిమాటోగ్రఫీలో సబ్జెక్టు. మనకి ఇవి బేసిక్స్ కంపల్సరీ తెలిసి తీరాలి. ఫస్ట్ది కెమెరా డిస్టెన్స్ చెప్తున్నా, ఫస్ట్ నుంచి వరుసగా వస్తున్నా కదా. ఫస్ట్ది ఏంటి? కెమెరా డిస్టెన్స్, దీన్నే కెమెరా షాట్స్ అంటాం. సెకండ్ది కెమెరా మూమెంట్, థర్డ్ది కెమెరా వ్యూ పాయింట్, దీన్నే కెమెరా యాంగిల్ అంటాం. నెక్స్ట్ది లెన్స్, తర్వాతది ఫోకస్, దాని తర్వాతది లైటింగ్, దాని తర్వాతది స్క్రీన్ డైరెక్షన్. మధ్యలో డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్, ఫోకస్ రెండు ఒకటే, ఇంటర్డిపెండెంట్. లెన్స్ అంటే కటకము, అద్దము. ఏంటి తేడా? అద్దము అద్దంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంటాం దాన్ని, రెండో దాన్ని మిర్రర్ అంటాము. గ్లాస్ అనేది ట్రాన్స్పరెంట్, మిర్రర్ అనేది రిఫ్లెక్టివ్. ఈ రెండు కటకం కాదు. లెన్స్ అనేది 3వ రకం, దానికి కొంత డెన్సిటీ ఉండి రేస్ని బెండ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నదాన్ని యానకము అంటాం, దీన్ని కటకము అంటాము. దాన్ని మనం ఇంగ్లీష్లో లెన్స్ అంటాం. ఈ లెన్స్ ఏం చేస్తుంది? వచ్చిన కిరణాలని బెండ్ చేస్తుంది. గ్లాస్ బెండ్ చేయదు. గ్లాస్ ఏం చేస్తుంది? యాజ్ ఇట్ ఈస్గా ముందుకు తీసుకెళ్తుంది. ఈ లెన్స్ దాని ఆకారంలో ఉండే నిర్మాణం వల్ల బెండ్ చేస్తుంది. బెండ్ చేయడం వల్ల ఏమవుతుంది? రేస్ అన్నీ ఒక పాయింట్ దగ్గరికి వచ్చి మళ్ళీ స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోతాయి. ఈ ప్రాసెస్లో కాంతికి ఉండే ఒక 4 లక్షణాలు ఉన్నాయి. కాంతి రుజుమార్గంలో ప్రయాణం చేయును, కాంతి ఏదైనా అడ్డం వచ్చినప్పుడు రిఫ్లెక్ట్ అవును, పరావర్తనము చెందును, ఏదైనా యానకము గుండా ప్రయాణించినప్పుడు వక్రీభవనము చెందును, అంటే రిఫ్లెక్షను, రిఫ్రాక్షను. తర్వాత అది దేని మీద అయితే పడుతుందో దాని తాలూకు అవుటర్ సర్ఫేస్ మీద ఉండే లక్షణాలని తీసుకొని రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు నేను కనబడుతున్నాను కదా, ఎలా కనబడుతున్నాను?
అదే ఎలా కనబడుతున్నాను అంటే ముసలోలాగా గడ్డంలాగా కాదు. నా మీద పడుతున్న లైటు ఈ కలర్ని ఈ కలర్ని ఈ కలర్ని ఈ టెక్స్చర్ని వీటన్నిటిని తీసుకొని రిఫ్లెక్ట్ అయ్యి మీ కంటిలోకి వచ్చి ఈ కంటిలో ఉండే రెటీనా మీద కంటి పాప నుంచి వెళ్ళి రెటీనా మీద పడింది. సేమ్ కెమెరా ఇలాగే పనిచేస్తుంది. ఆ పనిచేసే ప్రాసెస్లో లైట్ వచ్చి బయట నుండి అక్కడ పడి రిఫ్లెక్ట్ అయ్యి వచ్చే ప్రాసెస్లో అది ఎక్కడైతే పడుతుందో దాని తాలూకు లక్షణాలు తీసుకొని రిఫ్లెక్ట్ అయింది. వాటిని ఈ లెన్సు మళ్ళీ మనకు చూపిస్తుంది. సో లోపల ఏమవుతుంది? తలకిందులుగా ఏర్పడుతుంది. మన కంటిలో కూడా తలకిందులుగానే ఏర్పడుతుంది, కానీ మళ్ళీ దాన్ని మనకి రివర్స్ చేసి మనకు చూపిస్తుంది. సినిమాలో ఒక్కొక్కసారి తలకిందులుగా ఉంటాయి, అబ్జర్వ్ చేశారా? ఎందుకు తలకిందులుగా ఉన్నాయంటే ఫిలిం యాక్చువల్గా తలకిందులుగా ఉంటుంది, దాంట్లో మనకి చూపించేది నార్మల్ చేస్తాం, రివర్స్ చేస్తాం, పెట్టడం రివర్స్ పెడతారు, అది ఇలా కనబడేది. కారణం ఏంటంటే ఇప్పుడు రేస్ బెండ్ అయ్యాయి కదా, ఇక్కడున్న రేస్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడున్న రేస్ ఇక్కడికి వెళ్ళింది, అందుకని మనకి తలకిందులుగా కనబడును. ఇది జనరల్గా లెన్స్ పనిచేసే ప్రక్రియ. సింగిల్ కాలం స్క్రిప్ట్ అంటే ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఒకటే స్ట్రైట్గా ఉంటుంది. మన వెస్ట్రన్ స్టైల్, ఫారిన్ స్టైల్. 2 కాలం స్క్రిప్ట్ అంటే ఇండియన్ స్టైల్. లెఫ్ట్ సైడ్ యాక్షన్ పార్ట్ ఉంటుంది, రైట్ సైడ్ డైలాగ్ పార్ట్ ఉంటుంది. ఇక్కడంతా డిస్క్రిప్షన్ ఉంటుంది, ఇక్కడంతా డైలాగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఉదాహరణకి మనది అనుకోండి, ఇలా ఉందనుకోండి, స్క్రిప్ట్ ఇలా ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ యాక్షన్ పార్ట్ ఉంది, రైట్ సైడ్ డైలాగ్ పార్ట్ ఉంది. ఇప్పుడు దీంట్లో నేను ఇది S1, S2, S3, S4, S5, S6, 7, 8, 9 9 షాట్లుగా ఆ పేజీని నేను డివిజన్ చేసుకున్నాను. దీంట్లో ఉండే కంటెంట్ని బట్టి అది లాంగ్ షాట్ తీయాలా, మిడ్ షాట్ తీయాలా, క్లోజ్ షాట్ తీయాలా కూడా కొన్నిసార్లు LS, CS, MS, LS, LS, MS, CS, CS, LS, MS ఇలా రాసేసుకుంటాం. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ది షాట్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది యాక్టర్స్. మొత్తం సీన్లో మీరు ఏ షాట్ తీస్తారు అనేది మీ డెసిషన్. అదే ఎందుకు తీయాలి? ఇక్కడ మనకి షూటింగ్ చేసేటప్పుడు ఒక 3-4 రకాల పద్ధతుల్ని ఫాలో అవుతాం. ఒకటి మాస్టర్ అండ్ ఇన్సెట్స్ అంటాము. స్టార్ట్ సౌండ్, ఇంతకుముందు స్టార్ట్ సౌండ్ అనేవాళ్ళు, ఇప్పుడు స్టార్ట్ సౌండ్ అక్కర్లా, కొన్నిసార్లు మాత్రం అంటున్నాం. ఎందుకని? ఇంతకుముందు నాగరా అని విడిగా ఉండేది. ఇంతకుముందు చూసాం చూడండి, ఇట్లా స్పూల్స్ ఉన్నాయి, తిరుగుతున్నాయి, దాంట్లోనే రికార్డ్ చేసేవాళ్ళు. ఎందుకని? ఫిలిం కెమెరాలో సౌండ్ రికార్డు కాదు, ఓన్లీ విజువల్ మాత్రమే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు వీటినన్నిటిని మనం కెమెరాలు అనట్లే, క్యామ్ క్యాడర్స్ అంటున్నాము, కెమెరా కమ్ రికార్డర్స్. ఇప్పుడు వచ్చే కొత్తవన్నీ కూడా, డిజిటల్వన్నీ కూడా క్యామ్ క్యాడర్స్ అంటాము. కెమెరాస్ అంటే మనం క్యాజువల్గా పిలిచేస్తున్నాం, కానీ వాటిని టెక్నికల్గా క్యామ్ క్యాడర్స్ అనాలి. ఎందుకని? ఆడియో కూడా అందులో రికార్డ్ అవుతుంది కాబట్టి. రైట్? సో సౌండ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అయినా సరే సౌండ్ చెప్తారు. ఎందుకు చెప్తాము? అక్కడ సౌండ్ ఇంజనీరు కెమెరా పక్కన నిలబడి దాన్ని చెక్ చేసుకొని వినబడుతుందా లేదా, ఆడియో వస్తుందా లేదా, రికార్డ్ అయ్యే అవకాశం ఉందా లేదా చెక్ చేసుకుంటాడు. చేసుకొని ఓకే అనుకుంటే తను రియాక్ట్ అవుతాడు. ఒకవేళ నాగరా లాంటిదో ఇంకోటి వేరేదో అయితే వాళ్ళు ప్లే చేసి అది రన్నింగ్ అయిపోతుంది అన్నప్పుడు
అప్పుడు ఎస్ సారో రన్నింగ్ సారో వాళ్ళు ఏదైతే రియాక్ట్ అవ్వాలో అది అయిన తర్వాతే నెక్స్ట్ ఆర్డర్కి వెళ్తాం. ప్రీ రోల్ అంటే ఏంటి? ఎనీ మెకానికల్ డివైస్ ముందుకెళ్ళాలంటే 1 సెకండ్ ఇలా వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకెళ్తుంది. సేమ్ కెమెరా కూడా కొంచెం వెనక్కి వెళ్ళి ముందుకెళ్తుంది. బటన్ నొక్కినప్పుడు అది రెడీ అవుతుంది. బటన్ పూర్తిగా నొక్కేసినప్పుడు అది ప్లే చేయడానికి మనకి ఒక 3 to 4 సెకండ్స్ టైం తీసుకుంటుంది. అందుకని సినిమాటోగ్రాఫర్ ఏం చేస్తాడు? అది ప్లే అయ్యి రోల్ అవుతున్నది చెక్ చేసుకొని రోలింగ్ సార్ అని తను రియాక్ట్ అవుతాడు. దెన్ విల్ గో ఫర్ నెక్స్ట్ ఏంటి? క్లాప్. లేకపోయినా కొంతమంది చెప్తున్నాం. ఎందుకు చెప్పాలి క్లాప్? ఎందుకు అంటే మనకి షార్ట్ తాలూకు అడ్రస్ తెలియాలి కాబట్టి. సో క్లాప్ ఇన్, క్లాప్ అతను వచ్చాడు, రెడీ ఉన్నాడు, క్లాప్ కొట్టాడు, షార్ట్ నెంబరు, టేక్ నెంబరు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చెప్పాడు, అవుట్, వెళ్ళిపోయాడు. దెన్ యాక్షన్. యాక్షన్ అనగానే యాక్టర్ స్టార్ట్ చేస్తాడు. మధ్యలో ఏమన్నా సజెషన్స్ ఉంటే చేస్తాము. కొంచెం ముందుకు రండి, కూర్చోండి, పక్కకు చూడండి, అమ్మాయి అరుస్తుంది, వాట్ ఎవర్ ది సజెషన్స్ ఇన్ బిట్వీన్ చెప్తాము. లేదు కంటిన్యూ. సింక్ సౌండ్ చేస్తే మధ్యలో ఎవరము మాట్లాడకూడదు, కండిషన్స్ అప్లై. డబ్బింగ్ చేసేటట్టయితే మీరు మధ్యలో సజెషన్స్ ఇస్తారా, ఇంకోటి ఇస్తారా, ఏం చేసినా ఓకే. కాదండి మేము సింక్ సౌండ్లో చేస్తున్నాము అనుకుంటే డైరెక్టర్ కూడా మొత్తం అయిపోయేంత వరకు మూసుకొని కూర్చొని అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి. ఎందుకని? అది రికార్డ్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోద్ది కాబట్టి. సింక్ సౌండ్ కాదు, నేను డబ్బింగ్ చేసుకుంటున్నాను అనుకోండి, మధ్యలో సజెషన్స్ ఇస్తాడు. లేదనుకోండి కట్ చెప్పి, బాబు నాయన నందకుమార నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా కాదు, ఇలా చెయ్యి, నాకు ఇక్కడ ఇది కావాలి, ఇక్కడ రియాక్షన్ రావాలి. దెన్ యాక్షన్ అయిపోయింది. తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ అక్కడ స్టూడెంట్గా ఆయన ప్రస్థానం స్టార్ట్ చేసి అక్కడ ఫ్యాకల్టీ అయ్యి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ అయ్యి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యి డీన్ అయ్యి ఇప్పుడు రిజిస్ట్రార్ కూడా అయ్యారు. అసలు వాళ్ళ బ్యాచ్ టాపర్స్. మేము ఎలా ఉండేదంటే, మేము సెంట్రల్ యూనివర్సిటీ, వాళ్ళు తెలుగు యూనివర్సిటీ. వాళ్ళు ఏ ప్లే చేస్తున్నారు పోటీకి మేము వాళ్ళది చూసి వచ్చి మేము ఇంకా బాగా చేయాలి, వాళ్ళు మావి చూసి వాళ్ళకంటే బాగా చేయాలి. కాంపిటీషన్స్కి వెళ్తే వాళ్ళు వస్తున్నారంటే మేము వస్తున్నారంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని పోటీతో చేసేవాళ్ళం. చాలా అసలు వండర్ఫుల్, దాన్ని ఏమంటామంటే మంచి ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. సో సెంట్రల్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ ప్రాసెస్లో మేము ఇద్దరం ట్రావెల్ చేస్తూ దాదాపుగా ఇద్దరం టీచింగ్ ఫీల్డ్లో ఉండడం అనేది నిజంగా చాలా ఒక మంచి బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఆయన యాక్టరు, డైరెక్టరు, రైటరు, హీరో. సినిమా మొన్ననే ఒక సినిమా హీరోగా చేశారు. తర్వాత టెలివిజన్లో మాయాబజార్ అని దాదాపు 200 ఎపిసోడ్ల ఈటీవీలో చేశారు. ఇంకా చెప్పుకుంటూ పోతే రేపటిదాకా చెప్పచ్చు. ఇంకా ఆదిత్య గారి గురించి నాకంటే మీకే బాగా తెలుసు. మనసంతా నువ్వేతోటి ఒక ఇండస్ట్రీని షేక్ చేశారు. తర్వాత ఇప్పటికీ ఇంకా ఒక 4 సినిమాలు రిలీజ్కి కూడా రెడీగా ఉన్నాయి. పీపుల్స్ మీడియా వాళ్ళకి అడ్వైజర్గా కూడా వర్క్ చేశారు. పిలవగానే వాళ్ళిద్దరూ వచ్చినందుకు షాఫ్ తరపున వాళ్ళిద్దరికీ చాలా కృతజ్ఞతలు. ఇద్దరూ డైరెక్షన్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ కాబట్టి ఈ 2 రోజుల డైరెక్షన్ వర్క్షాప్ ఎండింగ్లో వాళ్ళతో మీకు ఒక ఇంటరాక్షన్ ఇస్తే ఫీల్డ్లో ఎలా ఉంటుంది, మనం రేపొద్దున ఇండస్ట్రీలోకి వెళ్తే ఎలా జాగ్రత్తలు తీసుకోవచ్చు, మనం ఎలా మనల్ని ప్రిపేర్ చేసుకోవాలి అన్నానికి వాళ్ళ దగ్గర నుంచి మనం అడ్వైజెస్ తీసుకోవడం కోసం వాళ్ళని ఇంటరాక్షన్ కోసం పిలిచాము. వచ్చినందుకు థ్యాంక్స్ సార్. ప్లీజ్ కుర్చీ ఇక్కడ వేసేద్దాం. మిత్రులకి నమస్కారం. ఈరోజు ఆదిత్య గారు ఇక్కడికి రావడం, షాఫ్ట్ వాళ్ళు పిలిపించడం, ఆదిత్య గారు ఇక్కడ ఉండడం, మీతో ఆదిత్య గారు తర్వాత మాట్లాడబోతున్నారు. మీరెంత అదృష్టవంతులంటే ఇండస్ట్రీలో చాలామంది ఫిలిం డైరెక్టర్స్ ఉన్నారు, కానీ
ఆదిత్య గారికి ఉండే నాలెడ్జ్ దాదాపుగా సబ్జెక్ట్ మీద కానివ్వండి, మీకు ఫిలిం హిస్టరీ మీద కానివ్వండి, ఒక ఫిలింను అనలైజ్ చేసే విధానం కానీ, అంటే నేను ఒక 10 సంవత్సరాల క్రితమే ఆయన ఫ్యాన్ నేను. ఓకే సార్, నేను ఈశ్వర్ సినిమాలో యాక్ట్ చేశాను. ప్రభాస్ ఫస్ట్ ఫిలిం, అందులో నేను యాక్ట్ చేశాను. అక్కడి నుంచి నాకు ఆదిత్య గారు పరిచయము. అంటే సినిమాని మామూలుగా మనందరం కూడా, ఇప్పుడు మీరందరూ వచ్చారు సినిమా తీయాలనే ఇంట్రెస్ట్తో వస్తారు. ఇప్పుడు మేము కోర్స్ చేసినప్పుడు కూడా సినిమా తీద్దాం అనుకోవడం వేరు, సినిమా తీయడం వేరు, సినిమా తీద్దాం అనుకోవడం వేరు, పూర్తి అవగాహనతో ఉండడం వేరు. సో నేను ఆదిత్య గారికి ఎందుకు అభిమానినంటే, మీరు ఒక 10 నిమిషాల తర్వాత సార్ మాట్లాడితే తెలుస్తుంది మీకు. సినిమాలకు సంబంధించిన పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తి ఆదిత్య గారు. ఓకే, ఈరోజు ఆయన ఇక్కడికి వస్తున్నారంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, నాకు నటరాజు గారు చెప్పగానే. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళ క్లాసెస్ కానివ్వండి, ఆయన ఆశీస్సులు చాలు. ఆయన మిమ్మల్ని బ్లెస్ చేశారనుకో, ఇందులో ఒకరో ఇద్దరు డైరెక్టర్ గారు ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. ఇది ఆదిత్య గారితో నాకుండేది. సో మీరు షాఫ్ట్ అకాడమీలో ఈ 2 రోజుల వర్క్షాప్కి వచ్చారు. నిజం మాట్లాడుకుంటే మనం 2 రోజుల్లో ఫిల్మ్ మేకర్స్ అవ్వం. ఓకే, 2 రోజుల్లోనే మీరు సినిమా తీసి బయటికి వెళ్ళేంత నాలెడ్జ్ వస్తుందని నేనైతే నమ్మను. కాకపోతే మీకు ఒక ఇన్స్పిరేషన్ ఇవాళ మీకు అర్థమవుద్ది, సినిమా వెనకాల ఇంత కష్టాలు ఉంటాయా, లేదా సినిమా మేక్ చేయాలంటే ఇన్ని తెలుసుకోవాలా. చాలామంది ఏంటంటే చేసేస్తాం మనం, ఇప్పుడు కెమెరా ఉంది, సెల్ ఫోన్ ఉంది కాబట్టి చిన్న చిన్న ఫిలిమ్స్ చేయడం మనందరికీ తెలుసు కదా. ఈ 1 మినిట్ ఫిలిము, 2 మినిట్స్ ఫిల్ము తీయడం వేరు, ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్గా సినిమా తీయడం వేరు. ఆ సినిమా వెనకాల చాలా కష్టాలు ఉంటాయి. దానికి కావాల్సిన స్క్రిప్ట్ కానీ, మీకు షార్ట్ డివిజన్తో సహా స్క్రిప్ట్ మేకింగ్, ఇవన్నీ కూడా చాలా తతంగం. దీని గురించి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సో ఈ విధమైన ఒక అవగాహన సదస్సు ఒక 2 డేస్ ఏర్పాటు చేసినందుకు షాఫ్ట్ వారిని అభినందిస్తున్నాను. అందులో నటరాజ్ గారు, మీకు ఆయన ఇందాక పరిచయం కూడా చేశారు. నటరాజ్ గారు మా తెలుగు యూనివర్సిటీలో క్లాసెస్ తీసుకున్నారు. ఆయన 2 సంవత్సరాలు సెంట్రల్ యూనివర్సిటీలో ఎంపీఏ చేశారు. అంటే ఆయనకి థియేటర్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉంది, రంగస్థల కళల్లో చాలా నాటకాలు రాశారు, చాలా నాటకాలు దర్శకత్వం చేశారు. ఆ తర్వాత మా దగ్గర తెలుగు యూనివర్సిటీలో ఒక ఫిలిం కోర్స్ ఉండేది, ఫిలిం డైరెక్షన్ మీద ఒక కోర్సు ఉండేది. దానికి పర్చూరి గోపాలకృష్ణ గారు మాకు విజిటింగ్ ప్రొఫెసర్గా వచ్చి వారి ఆధ్వర్యంలో మేము కోర్సు రన్ చేశాం. తర్వాత కాలంలో పర్చూరి గారికి ఏజ్ ఒకటి అంత దూరం వచ్చి హ్యాండిల్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. అట్లా మళ్ళీ ఆ కోర్సును మేము ఇందాక అడిగారు నటరాజు గారు, నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామని కూడా నేను చెప్పాను. ఆ విధంగా మాకు ఆదిత్య గారు కూడా వచ్చేవాళ్ళు. ఆ ఫెస్టివల్ ఎట్లా ఉండేదంటే, పిల్లలు కోర్సులో జాయిన్ అయ్యేవాళ్ళు, కోర్స్ అయిన తర్వాత ఒక షార్ట్ ఫిలిం మేక్ చేసేవాళ్ళు, ఆ షార్ట్ ఫిలింకి ఒక ఫెస్టివల్ చేసేవాళ్ళం. అందులోంచి ఒక బెస్ట్ ఫిలిం అనేది బయటకు వచ్చేది. దానిలోంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 3 4 సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన డైరెక్టర్స్ అవకాశం ఇచ్చేవాళ్ళు, అప్రెంటిస్గా కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ అవకాశం ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు నేర్చుకొని చాలామంది సినిమాలు తీశారు. ఆ విధమైన ప్రయాణం అనేది జరిగేది. సో ఆ గ్యాప్ చాలా వచ్చింది, దాదాపు ఒక 4-5 సంవత్సరాలు అయింది మేము తెలుగు యూనివర్సిటీలో ఆ కోర్సును రన్ చేయట్లేదు. ఆ తర్వాత ఇప్పుడు షాఫ్ట్ 2 డేస్ కోర్సు రన్ చేసిన తర్వాత నాకు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది, ఆయన అడిగిన తర్వాత నిజంగా మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుండు కదా, మనం వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కానీ ఫిలిం మీద కోర్సు లేవు అని అనిపించింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మేము కూడా నెక్స్ట్ జూన్ నుంచి స్టార్ట్ చేస్తాము. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దానికి కూడా అప్లై చేయొచ్చు. ఇంకా ఫిలిం మేకింగ్ గురించి నేను చెప్పేది ఏమి లేదు, ఇందాక అన్నట్టుగా 2 డేస్లో మీకు ఒక అవగాహన వస్తుంది. దాని తర్వాత మీరు ఇక్కడే ఒకవేళ వీళ్ళు కంటిన్యూగా ఏదైనా కోర్స్ ఉంటే దాంట్లో చేరితే బాగుంటుంది. అవును అవును, ఓకే ఓకే ఓకే. సో షాఫ్ట్ వాళ్ళు మాతో అఫిలియేట్ అయ్యి ఒక కోర్సు రన్ చేస్తున్నారు కాబట్టి మీకు ఈ 2 డేస్ నచ్చితే 2 డేస్లో ఈ క్లాస్లోంచి ఇంకా నేర్చుకోవాలని మీకు అనిపిస్తే తెలుగు యూనివర్సిటీ అఫిలియేషన్తోనే కోర్సు రన్ అవుతుంది కాబట్టి దానిలో మీరు చేయవచ్చు. ఇంతకంటే నేను చెప్పేది. థ్యాంక్ యూ.
మా గురుగారు సంగీతం శ్రీనివాసరావు గారు 94th ఇయర్లో డైరెక్షన్ చేస్తున్న ఇండియాలో వన్ అండ్ ఓన్లీ వన్ డైరెక్టర్ డైరెక్టింగ్ ఏ ఫిల్మ్ అట్ ఏజ్ ఆఫ్ 94. ఆయన కాబట్టి అంటే దాంతో ఎందుకు మొదలు పెడుతున్నానంటే మీరు అందరూ సినిమా కెరీర్ కనుక తీసుకుంటే ఆర్టిస్ట్ లాగా ఇది ఈ వయసులో అయితేనే చేయాలి లేదు అన్నది లేదు. స్కిల్ కానీ టెక్నీషియన్కి కానీ ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్. యాజ్ లాంగ్ యాజ్ మీ ఇంట్రెస్ట్ మీ ప్యాషన్ దాని మీద ఎంతసేపు ఉంటుంది. ముందు అందరికీ నమస్కారం. నాకు యాక్చువల్గా నటరాజ్ గారు బాగా ఫ్రెండు. ఆయన మా రైటర్స్ అసోసియేషన్ ట్రెజరర్గా చాలా నేను వేసిన ఓటు ఆయన. అక్కడి నుంచే బాగా పరిచయం. తర్వాత హనుమంతరావు గారు ఆయన జర్నీ మొత్తాన్ని దగ్గరుండి విట్నెస్ చేసిన అతి తక్కువ మందిలో నేను ఆయన జీవితంలో అన్ని దశలు చదువుకుంటున్న దశ నుంచి ఇవాళ ఆయన రిజిస్ట్రార్గా మేడం ఇప్పుడే తెలిసింది ఇక్కడికి వచ్చినప్పుడే. నాకు మ్యాథమెటిక్స్ చెప్పిన మా గురువుగారికి కూతురు వరుస ఆవిడ. సో మా విజయవాడ అమ్మాయి. సో ఎటు చూసినా అంతా గురు పరంపర దగ్గరగా ఉండింది. అయితే బేసిక్గా ఫిల్మ్స్, పాలిటిక్స్ అండ్ బిజినెస్ ఈ మూడు మోస్ట్ రిస్కియస్ట్ ఇండస్ట్రీలు మనము కెరీర్గా చూస్ చేసుకోవాలంటే. ఎందుకంటే కన్సిస్టెన్సీ లేని కెరీర్లు. సో బిజినెస్ చేస్తే మనకి కస్టమర్ పల్స్ తెలియాలి. పాలిటిక్స్ కనుక కెరీర్ అయితే ఓటర్ పల్స్ తెలియాలి పవర్లోకి రావాలంటే. సినిమాల్లో కెరీర్ కావాలంటే ఆడియన్స్ పల్స్ తెలియాలి. చాలామంది ఆడియన్స్ని ఎలాగ అట్రాక్ట్ చేయాలో తెలియక ఫెయిల్ అవుతాం సినిమాల్లో. మనం అనుకున్న కథ, మనకు నచ్చిన కథ, లేదా మనం బెస్ట్ ఫ్రెండ్కో ఇంట్లో వాళ్ళకో ఎవరికో చెప్తే వాళ్ళకి నచ్చిన కథ ఆల్ ఓవర్ వరల్డ్ ప్రేక్షకులు అంగీకరించాల్సిన అవసరం లేకపోవచ్చు. అప్పుడు ఎవరైనా నాలాంటి వాళ్ళు ఈ కథ బాగోలేదయ్యా ఇది సినిమాగా తీయడానికి ఎవరు డబ్బులు పెట్టరు అనగానే ఫస్ట్ నన్ను తిట్టడం మొదలు పెడతాను. నీకేం తెలుసు అని కథ మార్చుకోవాలని ఎవరు అనుకోరు. అయితే నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కి నేను డైరెక్షన్ చెయ్యకుండా గ్యాప్ ఒక్కొక్క సినిమా చేయాలంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ ప్రాజెక్ట్ భైరవ ద్వీపం లాంటి పెద్ద సినిమా, శ్రీకృష్ణార్జున విజయం లాంటి మైథలాజికల్ సినిమానే 9 to 11 monthsలో తీసేవాళ్ళం. ఇప్పుడు ఆ స్కేల్ సినిమా అటెంప్ట్ చేయాలంటే 7 years to 8 years పడుతుంది. సో స్కేల్ అప్ అయిపోయిన కొద్దీ టైం ఎక్కువ పడుతుంది. సో ఒకే ప్రాజెక్ట్ మీద మనము ఇప్పుడు ఒక చిన్న సినిమానే తీయాలంటే కనీసం 15-20 కోట్ల సినిమా అవుతుంది అది ఎండ్ ఆఫ్ ది డే. ఒక నార్మల్ లో బడ్జెట్ సినిమా వితౌట్ ఎ హీరో తీయాలంటే. సో అలాంటప్పుడు ఆ గ్యాప్స్లో మనము విత్ ఇన్ ద ఇండస్ట్రీ చేయగలిగిన పనులు ఏముంటాయి. లైక్ ఒక డైరెక్టర్ని అయ్యుండి సడన్గా వేరే బిజినెస్ చేయలేను, లేకపోతే రైటర్ కంటిన్యూస్గా సినిమాలు అవుతాయో అవ్వవో తెలియకుండా అలాగ రాసుకుంటూ కూడా ఉండలేము. కొన్ని రోజులకి అదే ప్రొఫెషన్ అయినప్పుడు ఆపర్చునిటీ కోసం రాయలేము. సో ఈ గ్యాప్లో నేను చేసిన జాబ్స్ ఏంటంటే నా డైరెక్షన్కి ఇంపాక్ట్ లేకుండా ఉండేలాగా నేను చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు వాళ్ళు స్టార్టప్ కంపెనీస్కి ఫిలిం మేకింగ్ సైడ్ అడ్వైజర్గా ఉన్నాను. అదే ఇందాక ఆయన చెప్పింది. అలాగే వాళ్ళకి సో ఒక ప్రొడ్యూసర్కి అడ్వైస్ చేసేది ఏముంది, ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అవుతుంది, పబ్లిసిటీకి ఎంత బడ్జెట్ అవుతుంది, ఈ రెండు రెడీ అయితే సినిమా తీయండి, రాకపోయినా పర్లేదు అనుకుంటేనే తీయండి, ఎంతకంటే ఏం చెప్తారు ఎవరైనా. కానీ నా అడ్వైజ్ ఏంటంటే ఏ కథకి ఏ కాస్టింగ్ మీద ఎంత పెట్టాలి అని. సో అలా నేను బై డిఫాల్ట్ కథలు వినటం స్టార్ట్ చేశాను. కథలు వింటున్నప్పుడు చాలామంది కొత్త రైటర్లతో ఇంటరాక్ట్ అవ్వటం ద్వారా నేను ఎక్కువ అప్డేట్ అయ్యాను. రైటర్లు నా నుంచి ఏం నేర్చుకున్నారో నాకు తెలీదు, నాకైతే చాలా ఉపయోగపడింది. నేను అంటే డిఫరెంట్ యాంగిల్ నాకు అర్థమవుతూ ఉండేది. నేను చేస్తున్న తప్పులు కూడా నాకు తెలిసాయి. అంటే వాళ్ళ నుంచి నేను ఏది కాపీ చేయలేదు. లక్కీగా ఇండస్ట్రీలో 15,000 కథలు విన్నాను, కానీ నటరాజు గారు వాళ్ళ దగ్గరికి ఇవాళ వరకు ఒక్క కేసు కూడా నా మీద వెళ్ళలేదు. ఆదిత్య గారు ఈ కథ కాపీ కొట్టారు, నెక్స్ట్ వాళ్ళకే వెళ్తుంది. 15,000 కథల్లో ఒక రైటర్ కూడా ఎవరు కంప్లైంట్ చేయలేదు ఇప్పటిదాకా. సో అందుకని నేను లెడ్జర్ మెయింటైన్ చేస్తాను. అయితే ఈ కథలు రాసేటప్పుడు వాళ్ళు మోరార్లెస్ నాకు మా గురువు గారు పరచూరు వెంకటేశ్వర గారు మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చెప్తుండేవాళ్ళు,
మన నవరసాలు అంటాం కదా, 9 రసాలు ఉంటాయి మనకి లైఫ్లో. మనం ఏ కథ తీసుకోవాలన్నా అది అందులో ఒక రసంలోకి వస్తుంది. అలాగే హాలీవుడ్లో సిసిలీ బి డిమ్లిస్ అని 10 కమాండ్మెంట్స్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసి 50s వరల్డ్ #1 అదే ఇంగ్లీష్లో #1 డైరెక్టర్. ఆయన అప్పుడే వాళ్ళకు ఒక క్రైసిస్ వచ్చిందిట, హాలీవుడ్లో కథలు కొడుతుందని, అంటే కొత్త కథలు రావట్లేదు మనకి అని ఒక క్రైసిస్ వచ్చి వాళ్ళు అమెరికన్ రైటర్స్ గిల్డ్, డైరెక్టర్స్ అసోసియేషన్ అందరు కలిసి మీటింగ్ పెట్టుకుంటే ఈయన చెప్పాడంట, కథలు 9 ఉంటాయి ప్రపంచంలో, లైక్ నెంబర్స్ 1 to 9. తర్వాత నుంచి ప్రతి కథ ఈజ్ రిపిటేటివ్ ఎక్స్ప్రెషన్ బై ఇట్ సెల్ఫ్. 1 పక్కన 0 ఇస్తే 10 అవుతుంది, 1 పక్కన 1 ఇస్తే 11 అవుతుంది, 12 అవుతుంది. అలా నా దగ్గర ఇన్ఫినిట్ స్క్రీన్ ప్లేస్ ఉన్నాయి, కథలు 9 కదా ప్రపంచంలో ఉండేది అన్నట్ట. సో సినిమాకి కావాల్సింది మోర్ దాన్ కథ, నెరేటివ్, స్క్రీన్ ప్లే. దీని మీద ఎవరు ఫోకస్ చేయట్లే కొత్త రైటర్స్. ఒక ఎక్స్ట్రాడినరీ లైన్ తీసుకుని వచ్చేస్తున్నారు, ఆ థాట్ బాగుంది అనుకుంటారు, కానీ అది సినిమాకి ఎలా చెప్పాలి అన్న ఒక సైన్స్ని నేర్చుకోవట్లేదు. దానికి మీకు షాఫ్ట్ లాంటి ఫిల్మ్ స్కూల్స్ హెల్ప్ చేస్తాయి. మన దగ్గర ఉన్న కథ గొప్పది కాదు, ఎందుకంటే అది పేపర్లో ఇప్పుడు మయూరి లాంటి ఒక గొప్ప సినిమాని రామోజీరావు గారు న్యూస్ పేపర్లో ఇంత మ్యాటర్, అది సుధాచంద్రన్ గారి ఒరిజినల్ స్టోరీ, ఆయన స్కెచ్ పెన్ తోటి ఇలా రౌండ్ ఆఫ్ చేసి సినిమా డిపార్ట్మెంట్కి పంపించండి, ఇది ఏమైనా సినిమాకి పనికొస్తుందేమో అని పంపారంట. పంపితే అప్పుడు అట్లూరు రామారావు గారు వీళ్ళందరూ కలిసి దాన్ని, రామోజీరావు గారు చైర్మన్ గారు పంపించారు కాబట్టి దీన్ని ఏదో ఒకటి చేయాలి అని కూర్చుని అప్పుడు సంగీతం శ్రీనివాసరావు గారిని అప్రోచ్ అయితే ఒక సూపర్ హిట్ సినిమా తయారైంది. అంటే కథ అన్న దాని వాల్యూ ఎట్లా అంటే, టు ఇనిషియేట్ ఎ ఫిలిం కథ కావాలి కంపల్సరీ. ఒక టాపిక్ని ఇప్పుడు మీరు వెళ్ళి ఒక హీరోని కలవాలన్నా, ఓ డైరెక్టర్ని కలవాలన్నా, ఓ ప్రొడ్యూసర్ని కలవాలన్నా పిచ్ చేయడానికి ఒక కథ కావాలి, కానీ అది కంప్లీట్గా సినిమా కాదు. చాలామంది కథ ఇచ్చి వదిలేస్తారు. కథ ఇచ్చి వదిలేస్తే అదే దాన్ని ఇంకొకళ్ళు ఎవరో ఓన్ చేసుకుని పాడు చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే, కథకుడు నేను మంచి కథ ఇచ్చాను వాడి సమంగా తీయలేదంట. దానివల్ల అందరి కెరీర్లు పాడవుతాయి. ఒక కథ ఇస్తే చివరి వరకు దాంతో మనం ప్రయాణం చేయాలి. ప్రేక్షకుల్లో మార్నింగ్ షో పడే వరకు అసలు ఎవరి సత్తా ఏంటో తెలియని ఇండస్ట్రీ ఇది. ఆ ఓపిక లేక కొంతమంది రైటర్లు, చాలామంది టాలెంటెడ్ రైటర్లు ఈ కెరీర్ నుంచి, అంటే వాళ్ళు ఆలోచించగలిగి రాయగలిగి కూడా ఆ చిన్న ఎఫర్ట్లో ఉన్న గ్యాప్, ఆ ఎఫర్ట్ పెట్టలేక వెళ్ళిపోతున్నారు. సో స్క్రీన్ ప్లే మీద ఎక్కువ నేర్చుకోవడానికి ఫోకస్ చేస్తే రైటర్కి వాల్యూ. స్క్రీన్ ప్లే ఎప్పుడైతే మనం నేర్చుకోలేదో సరిగ్గా, మన కథకి వాల్యూ లేదు, మనం రాసే డైలాగులకి వాల్యూ లేదు. ఎందుకంటే స్క్రీన్ ప్లేలోనే మీకు ఏ పాత్ర ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదని తెలిసిపోతుంది. మీరు ఉట్టినే పంచ్ లైన్లు రాసుకుని దానికోసం సీన్లు కొత్తగా వేసుకుంటే అది మేబీ టెంపరీగా వినడానికి బాగానే ఉంటుంది, కానీ లాంగ్ రన్లో కెరీర్ కింద ఎవరు నిలబడలేదు. ఇప్పటిదాకా సోకాల్డ్ పంచ్ లైన్ల మీద ఆధారపడిన డైలాగ్ రైటర్లు ఎవరు రైటింగ్ కెరీర్లో లేరు నాకు తెలిసి. స్క్రీన్ ప్లే మీద స్టోరీ డిస్కషన్లో, స్టోరీ డెవలప్మెంట్లో, ఆ స్టోరీ నరేషన్లో ఇన్వాల్వ్ అయిన రైటర్లు అందరూ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా చాలా లాంగ్ రన్లో కెరీర్ రన్ చేస్తున్నారు. సో కన్సిస్టెన్సీ లేకపోతే ఇలాంటి రిస్కీ కెరీర్కి వచ్చి ఉపయోగం లేదు. కాబట్టి రైటర్స్ అనుకున్న వాళ్ళు నేర్చుకోవాల్సింది స్క్రీన్ ప్లే రైటింగ్ మోర్ దాన్ స్టోరీ. ఒక కథని మనం ఎలాగైనా చెప్పచ్చు, ఎక్కడ ఓపెన్ చేస్తాము, ఎక్కడ మిడిల్, ఎక్కడ ఎండ్ అన్నది మన ఇష్టం. అది రైటర్గా మనం ఆ సినిమాని తీసే డైరెక్టర్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. స్క్రీన్ ప్లే అన్నది అసలు డైరెక్టర్ కప్ ఆఫ్ టీయే కాదు. అది చెప్పగలిగిన రైటర్ వచ్చిన రోజు ఇండస్ట్రీ అటువంటి రైటర్స్ని నెత్తి మీద పెట్టుకుంటుంది. అది వాళ్ళు దొరికే వరకే డైరెక్టర్ సరదాగా అది మా పేర్లు వేసుకుంటున్నాం మేము, అంటే ఏం చేయకుండానే. సో రైటర్గా ఎంతమంది ఉన్నారు, ఇది ప్రొఫెషన్గా రైటింగ్ ప్రొఫెషన్ తీసుకున్న వాళ్ళు? ఓకే, మీరిద్దరి గురించే చెప్పాను ఎంతసేపు. అయ్యో నేను అందరూ డైరెక్షన్ ఎవరు అందరూనా? వర్క్షాప్ ఈజ్ ఫర్ డైరెక్టర్స్. సరే, ఈ జనరేషన్లో డైరెక్టర్ అవ్వాలి అంటే కథ చెప్పగలిగి ఉండాలి. అంటే ఒక ఆర్టిస్ట్గా, ఒక రైటర్ని బేసిక్గా నా పర్సనల్ లైకింగ్ అయితే డైరెక్టర్ కథ చెప్పకూడదని, వాయిస్లో చెప్పకూడదని, నరేషన్ ఇవ్వకుండా తెర మీద చూపించగలిగితే బాగుంటుందన్నది నా పర్సనల్ ఐడియా. ఇది
కొన్ని ఇతర భాషల్లో కుదురుతుంది, హాలీవుడ్లో బాగా కుదురుతుంది, అక్కడ ఎవరి పని వాళ్ళే చేస్తారు కాబట్టి. మనకి తెలుగు ఇండస్ట్రీలో అస్సలు కుదరదు. ఎందుకంటే ఒక డైరెక్టర్ని కేవలం వాడి ఎగ్జిక్యూషన్ స్కిల్ని బట్టి వాడికి ఆపర్చునిటీ ఇవ్వటం అన్నది తెలుగు ఇండస్ట్రీలో లేదు. తెలుగు ఇండస్ట్రీలో ప్రాక్టీస్లో ఎస్పెషల్లీ లాస్ట్ 15-20 ఇయర్స్లో ఎవరు ఏ రైటరు వెళ్ళి కథ చెప్తే ఆ రైటర్కే డైరెక్షను. సో డైరెక్టరు ఒకవేళ వేరే వాళ్ళ దగ్గర కథ తీసుకున్నా, విన్నా, నచ్చిన కథ తీసుకున్నా, ఇప్పుడు ప్రొఫెషనల్గా రైటింగ్ అనుకున్న ఫ్రెండ్స్ దగ్గర కనుక మీలో ఎవరైనా ఓ మంచి కథ రాయించుకున్నా కూడా ఇప్పుడు డైరెక్టర్కి కెరీర్కి అవసరమైంది ఏంటంటే కథని నెరేట్ చేసే స్కిల్ డెవలప్ చేసుకోవడం. ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తా, వాళ్ళు గొప్ప దర్శకులు అవ్వలేకపోయారు, కానీ ఇవాళకి వాళ్ళ కథ చెప్తే నో అనలేము. అలా అంటే అంత అద్భుతమైన నెరేటివ్ స్కిల్ డెవలప్ చేసుకున్న డైరెక్టర్లు ఉన్నారు తెలుగులో. అందరూ టాప్ డైరెక్టర్లు కథలు బాగా చెప్పలేరు. సక్సెస్ని బట్టి వాళ్ళకి హీరోలు ఆపర్చునిటీస్ ఇస్తే అది డిఫరెంట్ బాల్ గేమ్. కానీ అక్కడ వరకు వెళ్ళటానికి కొత్త వాళ్ళకైతే నరేషన్ బోర్ కొట్టకుండా చెప్పాలి. మనం ఒక సినిమా తీసి ఒక షార్ట్ ఫిలిం తీసి మీరు ప్రూవ్ చేసుకుంటే ఒక పద్ధతి, మేకింగ్ కనబడుతుంది, ఈ డైరెక్టర్కి విషయం ఉంది అని తెలుస్తుంది. కానీ సమ్ టైమ్స్ మీరు తీసిన షార్ట్ ఫిలిం వల్లే మీకు డైరెక్షన్ ఆఫర్ రాదు. నేను ఒక హీరోని కూర్చొని నా కోసం మీరు ఏం వండారో చెప్పండి అని అడిగినప్పుడు దొరికిపోకుండా ఉండాలంటే నరేషన్ బాగుండాలి. లైక్ వాయిస్ దగ్గర నుంచి, మాడ్యులేషన్ దగ్గర నుంచి ఒక సినిమాని కళ్ళకు కట్టినట్టు నా మైండ్లోకి ఎక్కించే ప్రక్రియలో 90% టాలెంట్ ఫెయిల్ అవుతుంది, యంగ్ టాలెంట్. డైరెక్షనే కెరీర్గా అనుకున్న వాళ్ళు స్పీచ్ థెరపీని, లాంగ్వేజ్ని, అన్నింటినీ సోషల్గా రిలవెంట్ సోషల్ ఇష్యూస్ని అన్నింటి మీద వాళ్ళకి కమాండ్ పెంచుకోకపోతే ఈ జనరేషన్లో ఉన్న కాంపిటీషన్లో దర్శకత్వం చేయటం నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఎవ్రీడే న్యూస్ ఫాలో అయ్యి, అంటే మొబైల్లో వచ్చే మన గూగుల్ న్యూస్ కాకుండా ఎవ్రీడే న్యూస్ని, లైక్ టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ని, ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ని ఎంతమంది ఫాలో అవుతారు? ఈనాడు, వార్త, సాక్ష్యం. మీరు రైటర్ కదా, మీరు మీరు ఇద్దరు ముగ్గురేనా? మరి మీరందరూ డైరెక్షన్ ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? సొసైటీలో ఏం జరుగుతుందో తెలియకపోతే దర్శకుడిగా పనికిరారు, ఎవరూ పనికిరారు. పొద్దున లేస్తే న్యూస్ పేపర్ చదవటం అలవాటు లేకపోతే, ఎడిటోరియల్స్ చదవటం అలవాటు లేకపోతే. రెండోది, డైరెక్టర్కి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇమాజినేషన్. మైండ్లో షార్ట్ డివిజన్ జరిగిపోవాలి. అది జరగాలి అంటే మీరు ఫిక్షన్ నావెల్స్ ఎంతమంది చదువుతారు? అన్నీ ఇద్దరు ముగ్గురేనా? సెపరేట్ చేస్తే మొత్తం క్లాస్ అంతా వేస్ట్ వస్తుంది కాదు. అసలు ఫిక్షన్ నావెల్ చదవకపోతే డైరెక్షన్ అనేది కెరీర్ కింద అటెంప్ట్ చేసి వేస్ట్. నేను ఊరికే భయపెడుతున్నాను అనుకుంటున్నారు కానీ నిలబడలేరు, నిజంగా చెప్తున్నా. రాను రాను చదువుకున్న వాళ్ళ సంఖ్య ఇండస్ట్రీలో విపరీతంగా పెరిగిపోతుంది. మీరు ఈ స్కూల్లో ఇలాంటి మంచి మంచి ఫ్యాకల్టీ ఉన్న దగ్గర, మంచి ఎంకరేజ్మెంట్ ఉన్న దగ్గర మీరు నేర్చుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే మీరు ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తోటి వస్తున్నారు అని. అలా వచ్చినప్పుడు మీరు చాలా కాంపిటేటివ్గా లేకపోతే ఇది మీకు పూర్తి స్థాయి కెరీర్. మీకు ఓన్లీ వీళ్ళు ఎవరో ఇండస్ట్రీలో వీళ్ళకి తెలిసిన వాళ్ళని తెచ్చి పరిచయం చేస్తారు అని కనుక జాయిన్ అయితే మీరు నిజంగా మీ టైం వేస్ట్ చేసుకున్నారు, వీళ్ళ టైం కూడా వేస్ట్ చేసుకున్నారు. అదే కుర్చీలో వీళ్ళు ఇంకో మంచి స్టూడెంట్ని కూర్చోబెట్టుకోగలరు. వీళ్ళకి స్టూడెంట్లకు కొదవ ఉండదు, కానీ మీకు మాత్రం కెరీర్కి చాలా కొరత ఉంటుంది. కాబట్టి 100% ఫిక్షన్ నావెల్స్ చదవాలి. మీకు ఏ భాష ఇష్టమైతే ఆ భాషలో. తెలంగాణ సాహిత్యంలో బోల్డ్ అంత ఫిక్షన్ ఉంది. మీరు వచన కవితలు, పద్య కవితలు, ప్రబంధ సాహిత్యం అవి చదవకపోయినా పర్వాలేదు, కానీ ఫిక్షన్లో మన కావ్యాలు, పురాణ ఇతిహాసాలు అన్నింట్లోనూ ఫిక్షన్ ఉంది. అందులో మీకు నచ్చిన ఫిక్షన్, అది మోడర్న్ సాహిత్యం అయినా పర్లే, ఇంగ్లీష్ నావెల్స్ అయినా పర్వాలే, ఏదైనా అగాథా క్రిస్టీనో ఎవరినో ఒక లయన్ రాన్నో ఏదో ఒక ఎండమూరినో మల్లాదినో ఒక ఫిక్షన్ అంటూ చదవకపోతే దర్శకుడు అనేవాడికి విజన్ రాదు. మైండ్లో విజన్ రాకపోతే షార్ట్ డివిజన్ జరగదు. ఒక కెమెరామ్యానో, ఒక సీనియర్ కో డైరెక్టరో ఈ షాట్ క్లోజప్ తీయాలండి, ఈ షాట్ వైడ్ తీయాలండి అంటే మనం మంచి దర్శకులు అవ్వం.
అది వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తారు. మనకని ఒక విజన్ లేకపోతే ఈ షాట్ మనం ఇలా తీయాలనుకుంటున్నాం అన్నది మనకు తెలియాలి అంటే మనం కేవలం నవలలు చదివితేనే వస్తుంది అది. ఎందుకంటే నవలల్లో సన్నివేశ బలం ఉంటుంది. ఆ సన్నివేశ బలం మనం ముందర రాసుకునే స్క్రిప్ట్లో ఉండదు. నవలలు పాఠకుడిని చదివిస్తాయి, ఎంటర్టైన్ చేస్తాయి. అలా మనకి పాఠకుడిగా మనం గనక ఒక ప్రయాణం చెయ్యకపోతే ప్రేక్షకుడి ప్రయాణం మన జీవితంలో చేయలేం మనం. ప్రేక్షకుడి ప్రయాణం అర్థం కాని వాడు చచ్చినా దర్శకుడు కాలేడు. ఒక ప్రేక్షకుడు ఏం ఊహిస్తాడు ఆడిటోరియంలో కూర్చుని వాడు కలిగే ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకొని దాన్ని తెర మీద చూపించలేకపోతే, అంటే మనం ఇక్కడ నవ్వుతాడు అనుకుంటే వాడు నవ్వాలి, ఇక్కడ ప్రేక్షకుడు ఏడుస్తాడు అనుకుంటే అక్కడ థియేటర్లో ఏడుపు రావాలంటే మనం ముందు ప్రేక్షకుడు అవ్వాలి. దర్శకుడు ఏ సినిమాకైనా మొదటి ప్రేక్షకుడు అవ్వాలి. దర్శకుడు క్రియేటివ్గా జీనియస్ అవ్వక్కర్లేదు. అలా అయిన దర్శకులు ఉన్నారు, కానీ అవ్వక్కర్లేదు. అది రూల్ కాదు. కానీ లాంగ్ రన్లో దర్శకుడిగా అద్భుతమైన కెరీర్ ఉన్న వాళ్ళందరూ ప్రేక్షకుడు మైండ్ సెట్ని గట్టిగా పట్టుకున్న వాళ్ళు. అందుకే నన్ను ఆడియన్స్ పల్స్ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో రాణించడం కష్టం. అది రైటర్ అయినా డైరెక్టర్ అయినా వీళ్ళిద్దరికీ తప్పదు. ఈ ప్రొఫెషన్ని కెరీర్గా చూస్ చేసుకునే వాళ్ళు ఏ ఫార్మాట్లో ఏది అడిగినా రాసివ్వగలిగే లాంటి ఒక ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ఈ కాంపిటీషన్లో నిలబడలేరంట. దీన్ని ఇలాగే ఉంటాము అనుకున్న వాళ్ళు ఉండలేరు ఇక్కడ. వాళ్ళకి కానీ అలాగ అనుకుని కొంతమంది నిలదొక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇదివరకు. ఇప్పుడు ఎవరున్నారో తెలియదు, కానీ తనకు నచ్చిందే చేసిన వాళ్ళు కొన్నిసార్లు ఆడియన్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తారు. సందీప్ రెడ్డి వంగ గారి లాగా నేను ఇదే చేస్తా, నీ ఇష్టం, నువ్వు చూస్తే చూడలేదంటే లేదన్న యాటిట్యూడ్ సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్, బట్ సమ్ టైమ్స్ అది తెలియదు. అది అంటే టూ రిస్కీ టు జనరలైజ్ ఇట్. టైం అవుతుంది కాబట్టి అండ్ మన బ్రోచెస్ తెలుగు యూనివర్సిటీవి అలానే లైక్ మెటీరియల్
సార్.
శివగణేష్ పి శివగణేష్ నరేష్ నరేష్ సిద్ధు మీరు తిరిగిపోయారు. సిద్ధు తొందరగా వచ్చేయండి సాయి చందు సాయి చందు యాదేశ్వర్ రెడ్డి యాదేశ్వర్ రెడ్డి సాయి ఆనంద్ కృష్ణ సాయి ఆనంద్ కృష్ణ శ్రీధర్ 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 పెరూరు పి కళ్యాణ్ బాబు పి కళ్యాణ్ బాబు పెద్దమల్లు సిద్ధార్థ పి సిద్ధార్థ పి వర్షిత్ వర్మ పి వర్షిత్ వర్మ బి దీక్షిత్ బి దీక్షిత్ ఓకే సార్. గంగి రాము గంగి రాము ఓకే సార్. కృష్ణ చైతన్య పివి కృష్ణ చైతన్య మురళీ కృష్ణ గడ్డ మురళీ కృష్ణ శ్రీనివాసరావు తలారి ఓకే చెప్పావా శ్రీనివాసరావు సార్ ఓకే రోహిత్ తేజ రోహిత్ తేజ ఓకే మురళీ కృష్ణ హలో ఓకే. మోహన్ హెచ్ మోహన్ మహేష్ ఎం మహేష్ ఓకే సార్. మనోజ్ సాయి ఓకే మరావత్ ప్రేమ్ కుమార్ జి అరవింద్ జేవిఆర్ మూర్తి ఓకే సార్. జి అరవింద్ జేవిఆర్ మూర్తి ఓకే సార్. పిజి చంద్రమౌళి సార్ మీరే చూడట్లేదు.